నమో వెంకటేశాయ. ఈరోజు శనివారం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు పర్వదినం. మనందరం ఈరోజు స్వామివారికి విశేషంగా పూజించుకుని, స్వామివారి స్తోత్రాలను చదువుకొని, నామాన్ని జపించుకుంటూ స్మరించుకుంటూ ఉంటాము. అటువంటి విశేషమైన రోజు ఈ శనివారం. కొంతమందికి మాత్రమే తెలిసినటువంటి ఒక విషయం ఉన్నది. అదేమిటంటే, స్వామివారు తిరుమలలో వెలసిన తరువాత తన భక్తులతో స్వయంగా మాట్లాడేవారంట. కుమ్మరదాసు, చిరుతొండ నంబి ఇటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి తన భక్తులతో స్వయంగా ప్రతిరోజు మాట్లాడేవారంట స్వామి. తరువాత కలి ప్రభావం పెరిగిన తరువాత స్వామివారు క్రమక్రమంగా స్వయంగా మాట్లాడడం మానేశారు. కానీ తన ఉనికిని మాత్రం తన దాసానుదాసులకు, తన భక్తులకు ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారు తిరుమల వీధులలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఏ భక్తుడైనా కష్టంలో, ఆపదలో ఉంటే తప్పకుండా అతనిని కటాక్షించి చేయూతనిచ్చి ఆ కష్టం నుండి అతనిని బయటపడవేస్తూ ఉంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారు తన వివాహం కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకోవడం, కలియుగాంతం వరకు ఆ అప్పుకి వడ్డీ చెల్లించడం చేస్తూ ఉంటారు. కాబట్టి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న తరువాత భక్తులు స్వామివారి హుండీలో కొంత ధనాన్ని వేస్తూ ఉంటారు. ఎవరికి తోచినంత వారు భక్తితో వేస్తూ ఉంటారు, సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి. అయితే ఈ విధంగా ఈ హుండీలో ధనాన్ని మనం సమర్పించేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి కృప ఆ భక్తులకు తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే స్వామి కోసం చేస్తున్నది. స్వామి హృదయ దేవేరి వ్యూహలక్ష్మీ రూపంలో అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి కరుణ భక్తులపై తప్పకుండా ఉంటుంది. కాబట్టి తిరుమలలో స్వామివారి హుండీలో ధనాన్ని వేసిన వారికి, భక్తితో వేసిన వారికి, నమ్మకంతో వేసిన వారికి తప్పకుండా మహాలక్ష్మీదేవి తన కృపతో వారి జీవితం బాగుండేటట్లు చేసి ధనాన్ని కూడా ఆమె ప్రసాదిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. స్వామివారిని మనం, మహాలక్ష్మి అమ్మవారిని మనం స్వామివారితో సహా పూజించుకుంటూ వారి కృపకు పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ.